పెదపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ అమరవీరుల స్తూపం నుంచి సమ్మె శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించి సమ్మె నివారించవలసిన ప్రభుత్వం పోటీ కార్మికులను వెట్టి పెదపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ అమరవీరుల స్తూపం నుంచి సమ్మె శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించి సమ్మె నివారించవలసిన ప్రభుత్వం పోటీ కార్మికులను పెట్టి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మండిపడ్డారు. సమ్మెను నివారించడానికి రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఎర్రవెల్లి ముత్యంరావు హెచ్చరించారు. కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలనే దృక్పథంతో కాకుండా ఈ సమ్మెను మరింత జటిలం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందులో భాగంగానే పోటీ కార్మికులను పెట్టేటువంటి ఒక తప్పుడు పద్ధతిని అనుసరిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను రెచ్చగొట్టేటువంటి విధానాన్ని మానుకోవాలి. మేము పెట్టినటువంటి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. కనీస వేతనం జీవో 60 ప్రకారం చెల్లించాలి. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్లు పెట్టామో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలి తప్ప ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి పద్ధతులు మానుకోవాలని ఈ సందర్భంగా కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది.